అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం జ్ఞానదంతం తీసిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాము. పన్ను తీసిన తర్వాత డాక్టర్ గారు కాటన్ లేదా గాజ్ పీస్ అనేది అక్కడ పెడతారండి. ఆ కాటన్ అట్లీస్ట్ 30 నిమిషాల వరకు కొరికి ఉంచాలండి. ఉమ్మొచ్చినా రక్తం వచ్చినా మింగేయాలి, బయటకి మాత్రం ఉమ్మరాదు. అలాగే జ్ఞానదంతం తీసిన తర్వాత కొందరికి స్వెల్లింగ్ అంటే వాపు అనేది వస్తూ ఉంటుందండి. ఎవరికైతే వాపు వస్తుందో వారు ఐస్ ప్యాక్ అనేది పెట్టాలి. ఐస్ ప్యాక్ ఎక్కడైతే వాపు వచ్చిందో ఆ ప్రదేశంలో పెట్టాలండి. 15 నిమిషాలు పెట్టి ఆ తర్వాత 15 నిమిషాలు బ్రేక్ ఇవ్వాలి. ఐస్ ప్యాక్ అట్లీస్ట్ ఒకరోజు వరకు యూజ్ చేయాలండి. 1 డే తర్వాత ఐస్ ప్యాక్ అనేది ఉపయోగించకూడదు. అలాగే పన్ను తీసిన తర్వాత కప్ ఐస్ క్రీమ్ అనేది తినాలండి. ఐస్ క్రీమ్ తినడం వల్ల కొద్దిపాటి రిలీఫ్ అనేది వస్తూ ఉంటుంది. డైట్ వచ్చేసి పన్ను తీసిన మొదటి 2 రోజులు సాఫ్ట్ ఫుడ్ తినాలండి. అంటే మెత్తగా చేసుకొని తినాలి, కొద్దిగా చల్లగా ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే ఎక్కువగా నీళ్లు తాగడం, కొబ్బరి నీళ్లు తీసుకోవడం, బటర్ మిల్క్ అంటే మజ్జిగ తీసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉండాలండి. మెయిన్గా పన్ను తీసిన మొదటి 2 రోజులు మాత్రం వేడి పదార్థాలు ఎప్పుడు తీసుకోకూడదు. అలాగే స్పైసీ ఫుడ్స్ కానివ్వండి, గరం మసాలా ఉండే ఆహార పదార్థాలు, పప్పులు కానివ్వండి ఇలాంటివి తీసుకోకూడదండి. మెయిన్గా కూల్ డ్రింక్స్ కానివ్వండి ఇలాంటివి తీసుకోకూడదు. అలాగే ఫ్రూట్ జ్యూసెస్ కానివ్వండి, కొబ్బరి నీళ్ళు తాగే సమయంలో మనం గ్లాస్ అనేది ఉపయోగించాలి. స్ట్రా ఎప్పుడు ఉపయోగించకూడదండి. స్ట్రాతో తాగడం వల్ల నెగిటివ్ ప్రెషర్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. అందువల్ల పుండు అనేది త్వరగా మానదు. అలాగే ఎవరికైతే స్మోకింగ్ కానివ్వండి, ఆల్కహాల్ ఇలాంటి హ్యాబిట్స్ ఉన్నాయో అట్లీస్ట్ వారం వరకు స్మోకింగ్, ఆల్కహాల్ చేయకూడదండి. స్మోకింగ్ చేయడం వల్ల పుండు అయితే త్వరగా మానదు. బ్రషింగ్ విషయానికి వస్తే మనం పన్ను తీసిన తర్వాత 8 hours వరకు ఎటువంటి బ్రషింగ్ అయితే చేయకూడదు. ఆ తర్వాత మెల్లిగా బ్రష్ అనేది చేయాలి. ఎక్కడైతే పన్ను తీశారో ఆ ప్రదేశంలో అట్లీస్ట్ 3 days వరకు బ్రషింగ్ అయితే చేయకూడదు. అలాగే పన్ను తీసిన 24 గంటల వరకు పుక్లించకూడదండి. 24 గంటల తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో ఒక 1/2 teaspoon సాల్ట్ వేసుకొని మెల్లిగా పుక్లించాలి. మెయిన్గా ఎక్కడైతే పన్ను తీశారో ఆ ప్రదేశాన్ని టచ్ చేయకూడదండి. 24 గంటల వరకు అటు సైడ్ ఏమీ తినకూడదు, ఆపోజిట్ సైడ్ అనేది తినాలండి. అలాగే కొందరికి పన్ను తీసిన తర్వాత 3 నుంచి 4 గంటల వరకు నమ్నెస్ ఉంటుందండి. అంటే స్పర్శ అనేది ఉండకపోవచ్చు. ఇలాంటి వారు కొద్దిగా జాగ్రత్త వహించాలి. స్పర్శ లేకపోవడం వల్ల లిప్ బైటింగ్ అనేది చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. అలాగే పన్ను తీసిన తర్వాత ఎక్కువగా మాట్లాడడం కానివ్వండి, ఎక్కువగా ఎక్సర్సైజ్ మాత్రం చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఎక్కడైతే పన్ను తీశారో ఆ ప్రదేశంలో బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువ అయిపోయి బ్లీడింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో విగరస్గా ఎక్సర్సైజ్ మాత్రం అట్లీస్ట్ 2 days వరకు చేయకూడదండి. అలాగే పన్ను తీసిన వైపు కాకుండా వేరే వైపు పడుకోవడం మంచిది. టీ, కాఫీ ఇలాంటివి అట్లీస్ట్ 2 days వరకు మానేయాలండి. ఎవరికైతే నొప్పి, వాపు ఉంటుందో వారు మెడిసిన్స్ మాత్రం ఉపయోగించాలి. ఇది అండి కంప్లీట్గా పన్ను తీసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.